ఈ సెట్లో మొత్తం మీకు ఇవి వస్తాయి. ఒకటి హెయిర్ ఆయిల్, ఒకటి షాంపూ లిక్విడ్, ఒక స్పూన్, ఒక కుంభ క్యాప్. ఓకే, సో ఫస్ట్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను. ఈ హెయిర్ ఆయిల్ అనేది మనం ఫస్ట్ అప్లై చేయాలి. సో అప్లై చేసే ముందు ఫస్ట్ బాగా షేక్ చేయాలి. ఓకే, షేక్ చేసిన తర్వాత ఈ బాటిల్ అనేది ఇలా పెట్టాలి. ఓకే, తర్వాత ఈ బాటిల్ లైట్గా ప్రెస్ చేస్తూ సో మన హెడ్కి ఇలా అప్లై చేసుకోవాలి. సో చాలా స్మూత్గా అనుకోండి, సరిపోతుంది. ఓకే, ఇలా అప్లై చేసిన తర్వాత మీరు వెంటనే కుంభ చేయొద్దు. ఒక గంట తర్వాత అలా వదిలేసేయండి. ఒక గంట తర్వాత హెయిర్ వాష్ ప్లాన్ చేసుకోండి. అంటే ఒక 30 మినిట్స్ తర్వాత మీరు హెయిర్ వాష్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఇలా అన్న తర్వాత ఇలా స్మూత్గా అదే ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు వెంటనే దువ్వెన పెట్టి దువ్వద్దు. ఓకేనా, దువ్వెన పెట్టి అసలు అప్పుడే దువ్వద్దు. తలస్నానానికి వెళ్ళే ముందు పైన దూకోండి. ఓకేనా, లేడీస్ అయినా బాయ్స్ అయినా పైన దూకోండి. ఓకేనా, అంటే ఇటు హెడ్స్ అటు హెడ్స్ ఇటు లేడీస్కి అప్లై చేసినప్పుడు చిక్కులు పడతాయి కదా, ఆ చిక్కులను పైన స్మూత్గా రిమూవ్ చేసుకుని హెయిర్ వాష్ చేసేసుకోండి. ఓకేనా, ఇంకా లేడీస్కి అయినా బాయ్స్కి అయినా సేమ్ ప్రాసెస్. ఇంకా లేడీస్కి ఇక్కడ నుంచి ఇక్కడికి లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి దాని మీద కూడా కొన్ని వేసుకుని ఇలా స్మూత్గా అప్లై చేసుకోండి. ఇంకా క్లిప్ పెట్టుకోవడం, ముడి పెట్టుకోవడం చేసాను. అప్పుడే వెంటనే దువ్వెన పెట్టి దువ్వద్దు. తలస్నానానికి ఒక 30 మినిట్స్ తర్వాత మీరు ఎప్పుడైనా హెయిర్ వాష్ ప్లాన్ చేసుకోవచ్చు. 30 మినిట్స్ తర్వాత, ఒక గంట తర్వాత, గంటన్నర తర్వాత, 2 గంటల తర్వాత, 2 గంటల లోపల మీరు ప్లాన్ చేసుకోండి. ఒక 30 మినిట్స్ తర్వాత, 2 గంటల తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. సో 2:30 తర్వాత, 3:30 గంటల తర్వాత చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు. ఓకేనా, సో తలస్నానం బిఫోరే ఈ ప్రోడక్ట్ అనేది ఆయిల్ అప్లై చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తామంటే. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మీరు ఆయిల్ అప్లై చేసే ప్రాసెస్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేసాను కదా, జస్ట్ నేను ఒక 30 మినిట్స్ తర్వాత లేదా ఒక 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ ప్లాన్ చేసుకుంటాను. సో హెయిర్ వాష్ ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా దుమ్ము, ధూళి, ఈ మొత్తము ఎండకి డ్యామేజ్ అవ్వడం మొత్తము సో హెయిర్స్కి స్టిక్ అయిపోతూ ఉంటాయి ఆయిల్ అప్లై చేసుకుని బయటికి వెళ్ళడం వల్ల. అప్పుడు చుండు ప్రాబ్లమ్స్ రావటం జరుగుతూ ఉంటాయి, అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి. ఆయిల్ మీద మనకి తలలో చెమట పట్టింది అనుకోండి, హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఓకేనా, కొంతమంది బాయ్స్ అనుకోండి హెల్మెట్ వాడుతూ ఉంటారు. సో హెల్మెట్ వాడినప్పుడు ఆయిల్ తల మీద ఉన్నప్పుడు సో మీ తలలో చెమట పట్టినప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఓకేనా, అందుకే సో మీరు ఎప్పటికైనా బయటికి వెళ్ళినప్పుడు మీ హెయిర్ మీద ఆయిల్ లేకుండా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. అందుకే తలస్నానానికి బిఫోర్ ఆయిల్ అప్లై చేసుకోండి.
సరిపోతుంది. అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి, గుడ్ రిజల్ట్స్ వస్తామంటే. సో బయటికి వెళ్ళినప్పుడు ఆయిల్ అప్లై చేసుకుని వెళ్ళకూడదు. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు ఆయిల్ అప్లై చేసుకుని వెళ్ళడం వల్ల దుమ్ము ధూళి ఇలాంటి అంటిపోతూ ఉంటాయి. అలాగే మనకి గాలి లేకపోతే తల చెమట కూడా పడుతుంది. చెమట పట్టింది మనకి ఏమవుతుంది, ఆయిల్ ఉంటుంది, చెమట ఉంటుంది, రెండు మిక్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు చుంటు ప్రాబ్లమ్స్ వస్తామంటాయి, స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకే ఆయిల్ అప్లై చేసుకుని ఎప్పుడు బయట ప్లాన్ చేసుకోవద్దు మీరు. ఇది ఆయిల్ అప్లై చేసుకునే ప్రాసెస్. ఇంకా నేను గంట తర్వాత హెయిర్ వాష్ కళ్ళు మూసుకుని చూపిస్తాను రిజల్ట్స్. ఓకే, ఇక్కడ మనం షాంపూ ఫార్ములా చేయడానికి సో 1 అవర్ తర్వాత నేను హెయిర్ వాష్ ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ అప్లై చేస్తున్న హెయిరే. ఓకే, సో ఇక్కడ మీకు కావాల్సింది మేము ఇచ్చిన ఈ షాంపూ లిక్విడ్, హెయిర్ ఆయిల్ 2 కావాలి, అలాగే స్పూన్ కావాలి. ఇక్కడ ఎక్స్ట్రాగా మీకు బయట నుంచి ఒక క్లీన్ ప్లస్ షాంపూ స్ట్రాంగ్ అండ్ యాంగో 1 రూపీ 1 రూపీ షాంపూ ప్యాకెట్. ఓకే, సో ఇది ఎందుకంటే ఇక్కడ మీకు ఇచ్చేది మేము చాలా న్యాచురల్ ప్రోడక్ట్ ఇస్తున్నాము. ఇక్కడ మనకు ఒక నురగ రావాలి, నురగ రావడం కోసం క్లీన్ ప్లస్ తీసుకుంటున్నాం, జస్ట్ నురగ రావడం కోసమే. ఇంకా రిజల్ట్స్ అంటావా, ఈ మొత్తం చూసుకుంటాయి. ఓకే, ఈ మొత్తం చూసుకుంటాయి. ఓకేనా. సో ప్రోడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ప్రోడక్ట్ మనం వాడుతున్నామా లేదా, సో మన ఇంట్లో మన డైలీ లైఫ్లో కంటిన్యూ చేసి వాడుతున్నామా లేదా అనేది మీకు మేము ఒక నమ్మకం ద్వారా ఇస్తున్నాము. బయట నుంచి తీసుకుంటున్నారు కదా క్లీన్ ప్లస్ షాంపూ, ఇది ఓన్లీ మనం నురగ రావడం కోసమే. ఇక్కడ రిజల్ట్స్ మొత్తం మీకు ఇవే ఇస్తాయి 2. ఓకే, సో మగ్గలో ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఇది 2 స్పూన్లు వేయండి. ఒకటి 2 స్పూన్లు వేసాను. ఓకే, ఇది హెయిర్ ఆయిల్ 1 స్పూన్ వేయండి. ఓకే, సో మీరు బాటిల్ని ఏదో ఉపయోగించే ముందేనో బాటిల్ని షేక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇలా షేక్ చేయాలి. ఇప్పుడు క్లీన్ ప్లస్ షాంపూ జస్ట్ ఒకటి. వేయండి. సో ఇక్కడ మీరు వాటర్ తీసుకోండి. ఓకేనా. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ 40 ఈ స్పూన్తో 40 స్పూన్ వాటర్ కొలుచుకోండి. ఓకేనా. మీకు డెమోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ మీరు షాంపూ ఫార్ములా చేసినప్పుడు ఫస్ట్ మగ్గు తీసుకోండి. మగ్గు తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం మీరు ఉపయోగించే ముందు 40 స్పూన్ల వాటర్ తీసుకోండి. ఈ 40 స్పూన్ల వాటర్ ఎక్కడి వరకు వచ్చినాయి అక్కడ వరకు మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసుకోండి. ఓకేనా. ఇది 40 స్పూన్ వాటర్ గీత, ఇది 60 స్పూన్లు, ఇంకా పైకి వచ్చేసరికి మెజర్మెంట్లు ఉన్నాయి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఈ షాంపూ ప్రోడక్ట్లో 40 స్పూన్ వాటర్. ఓకే, 40 స్పూన్ వాటర్ తీసుకున్నాను. సో మీరు కూడా మీరు తలస్నానానికి 10 మినిట్ మగ్గు వాడండి. సో ఫస్ట్ 40 స్పూన్ వాటర్ తీసుకున్న తర్వాత వాటర్ ఎక్కడి వరకు వచ్చినాయి అక్కడ మార్క్ చేసుకోండి, మీకు గుర్తుకుండేటట్టు. ప్రతిసారి స్పూన్తో కొలుచుకోవడం కష్టమే కదా, అందుకు. ఓకేనా. తర్వాత షాంపూ వేయండి, తర్వాత షాంపూ లిక్విడ్ వేయండి, తర్వాత ఆయిల్ వేయండి. ఈ మొత్తం కలిస్తేనే మీకు షాంపూ ఫార్ములా అవుతుంది, మీకు 1 డే రిజల్ట్స్ ఇచ్చే ప్రోడక్ట్ అవుతుంది. 1 డే రిజల్ట్స్ అంటున్నానంటే 1 డే రిజల్ట్స్ అంటే మీకు ఇప్పటి వరకు హెయిర్ ఫాల్ కానీ, హెయిర్ ప్రాబ్లం కానీ, చుండు ప్రాబ్లం కానీ, లేదంటే హెయిర్కి సంబంధించిన ఎనీ ప్రాబ్లం ఏదైనా ఉండకూడదు, అది ఈ రోజు నుంచి తగ్గడం అనేది గమనించడాన్ని మీరు 1 డే రిజల్ట్స్గా భావించాలి. సో కంప్లీట్గా 100% తగ్గుతుందా, లేదంటే 90% తగ్గుతుందా, 50% తగ్గుతుందా, అది మీరు ఫేస్ చేసే ప్రాబ్లం బేస్ చేసుకునే ఉంటుంది. మనకు ఒక జ్వరం ఉందనుకోండి, సో జ్వరం హెవీగా ఉందనుకోండి 2-3 రోజులు టైం ఎక్కువ పడుతుంది. నార్మల్ జ్వరం ఉందనుకోండి
ఒక రోజులో తగ్గిపోతుంది. ఇంకా నార్మల్ జరుగుతుంది అనుకోండి, 2 రూపాయల ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది. సో ఫీవర్ ఎక్కువగా ఉందనుకోండి, 4 రోజులు టైం కూడా కావాలి కదా. అలాగే ఇక్కడ ఈ ప్రోడక్ట్లో కూడా మీరు ఈ రిజల్ట్స్ అంటే మీకు ఇప్పుడు వరకు ఈ ప్రోడక్ట్ వాడక ముందు ప్రాబ్లంతో పోల్చుకుంటే, ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ప్రాబ్లమ్స్తో పోల్చుకుంటే మీకు ప్రాబ్లం తగ్గిందా లేదా, దీన్నే వండర్స్గా మీరు భావించుకోవాలి. ఇంకా మీరు రోజు రోజుకు వాడేసరికి రిజల్ట్స్ బాగా ఎక్కువగా వస్తామంటే రిగ్రోత్లు చాలా బాగుంటాయి. సో ఆయిల్స్ వేసాము, నురగ వస్తుందా లేదా, లిక్విడ్ వేసాము, నురగలు వస్తుందా లేదా అని చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. మీకు లైవ్లో నేను డెమో చేస్తాను. కళ్ళు మూసుకొని మీకు 0 హెయిర్ ఫాల్ చూపిస్తాను. ఓకే, సో నేను ఎలా వాడుతున్నానో అలాగే వాడాలి మీరు కూడా. సో మగ్గు ఇప్పటివరకు పక్కనంది పెట్టదు అంటే నేను మగ్గు మార్చాను కొంతమంది డౌట్స్ వస్తాయి కాబట్టి, సో అలాంటి డౌట్స్ కూడా ఎవరికి లేకుండా ఉండాలని కాబట్టి మగ్గు అనేది ముందే పెట్టేసాను. మీ ముందే పక్కకు కానీ స్ట్రైట్కి కానీ ఎక్కడ మార్చలేదు. ఓకే, నురుగేస్తుంది కదా, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఈ ఫార్ములాలో మీకు మంచి కూలింగ్ కూడా వస్తుంది, మంచి రిలీఫ్ వస్తుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి, మీకు 1 day రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా. ఈ ప్రోడక్ట్ నేను డైలీ వాడుతున్నాను లేదా మీకు ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి. సో నా కళ్ళు మూసుకున్నాను, నాకు నేను చెక్ చేసుకోకుండా మీకు నేను డైరెక్ట్గా చూపించేస్తున్నాను. నా చేతిలో 0 హెయిర్ ఫాల్ ఉంటుంది, జూమ్ చేసుకుని చూసుకోవచ్చు మీరు. 0 హెయిర్ ఫాల్ అంటే తెలుసు కదా, అంటే ఒక హెయిర్ కూడా లేదు అని అర్థం. ఒకవేళ ఒక హెయిర్ ఉన్నా కూడా ఈ ప్రోడక్ట్ బిజినెస్ అనేది, సర్వీస్ అనేది అన్నీ స్టాప్ చేసేస్తాం. సో ఈ ప్రోడక్ట్ నేను వాడుతున్నాను లేదో కళ్ళు మూసుకొని 2 కళ్ళు మూసుకొని మీకు చూపిస్తున్నాను. అంటే 0 హెయిర్ ఫాల్ ఉందా లేదా మీకు మీరు చెక్ చేసుకోవచ్చు. నాకు నేను చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా మీ సిగ్గానే పరిచయం చేస్తున్నానంటే, సో ఈ ప్రోడక్ట్ నేను డైలీ వాడే ప్రోడక్ట్. మళ్ళీ నాకు నేను చెక్ చేసుకోకుండా మీకు నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను. నా చేతిలో 0 హెయిర్ ఫాల్ ఉంటుంది అంటే ఒక హెయిర్ కట్ ఉండదని అర్థం. చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఓకేనా. అది చూసుకోవచ్చు. ఓకే, మీరు షాంప్ చేసినప్పుడు మళ్ళీ బయట వాటర్ అనేది ఏమి వాడమాకండి. ఇక్కడ మనం చాలా ఎక్కువ కలుపుతున్నాం కాబట్టి ఈ వాటరే తీసుకుంటా చేయండి.
మీకు మళ్ళీ చెక్ చేసుకోకుండా మీకు నేను చూపిస్తున్నాను. జీరో హెయిర్ ఫాల్ ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇంకా ఉన్నది మొత్తం ఓకే. జీరో హెయిర్ ఫాల్ ఇంక మనం బయట నుంచి వాటర్ తీసుకోకూడదు, ఇందులో నుంచే తీసుకుంటా కలుపుకుంటూ ఉండాలి. ఓకేనా? సో మీరు తలస్నానం తీసినప్పుడు చేతులు పెట్టి ఎక్కువ గోకటాలు, ఎక్కువగా రఫ చేయటాలు, గట్టి పీకటాలు, చేపలు రుద్దుటాలు ఎక్కువ ఏం చేయమాకండి. నేనైతే చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు నుంచి ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను కాబట్టి నా హెయిర్ రూట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు అయితే అలా చేయమాకండి, ఎందుకంటే ఆల్రెడీ మీ హెయిర్స్ రూట్స్ అనేది వీక్గా ఉంటాయి, ఇంకా తడి హెయిర్స్ అనేది చాలా వీక్గా ఉంటాయి. ఓకే, అదే. సో తడి హెయిర్స్ ఉన్న వాళ్ళు సో చాలా అంటే చాలా బలప్రయోగాలు చేయమాకండి. తలస్నానం చేసినప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఆయిల్ అప్లై చేసినప్పుడు కానీ, లేదంటే దువ్వినప్పుడు కానీ. సో హెయిర్స్ మొత్తం ఆరిపోయిన తర్వాత దూకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మొత్తం గుర్తుపెట్టుకోండి లేడీస్ అండ్ బాయ్స్.